పాడి పంటల ఛానల్ని చూసిన రైతు సోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ సిహెచ్ఎస్ కిషోర్ కుమార్, సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ ఉద్యాన పరిశోధన స్థానము మహానంది, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయము. ఈనాటి కార్యక్రమము ఉద్యాన పంటల్లో నులిపురుగుల యాజమాన్య పద్ధతులు. గత 7 సంవత్సరాల నుంచి లేకపోతే 10 సంవత్సరాల నుంచి రైతుల్ని ఈ ఫంజై బ్యాక్టీరియాతో పాటు కలవరపరుస్తున్న మరొక ప్యాథోజన్ ఈ నులిపురుగులు. ఈ నులిపురుగులు ఆల్మోస్ట్ అన్ని ఉద్యాన పంటల్లో సాగు చేస్తున్నప్పుడు ఇది ఒక ఉధృతి ఉనికి ఎక్కువగా గమనించడం జరిగింది. సో వాళ్ళ కోసము ఈరోజు మనం తెలుసుకుందాం నులిపురుగుల యొక్క జీవితము, వారి ఎట్లా ఉంటుంది ఏంటనేది. నులిపురుగులు అంటే ఇంగ్లీష్లో నెమటోడ్స్ అంటాము. నెమ అంటే థ్రెడ్, అంటే దారం వల్లే ఉంటాయి. ఈ నులిపురుగులు సహజ సిద్ధంగా భూమిలోనే ఉంటాయి. అవి 2 విభాగాలుగా మనం విభాగించవచ్చు. ఒకటి పారాసైటిక్, ఇంకోటి బెనిఫిషియల్. అంటే సహజ సిద్ధంగానే అవి భూమిలో ఉంటాయి. మనము ఈరోజు తెలుసుకోవాల్సింది పారాసైటిక్ నెమటోడ్స్. అంటే ఏంటంటే ఇవి మన యొక్క మొక్కల్ని హానిపరుస్తూ, మొక్కలకి ఏదైతే మనము అందిస్తున్నామో ఎరువులు కానీ ఇతర లవణాలు కానీ వాటిని మొక్కలకి సక్రమంగా వెళ్ళనీయకుండా ఇవి వేరులోనే ఉండి ఇవి పొడుస్తూ మొక్కని యొక్క రూట్ని డ్యామేజ్ చేస్తూ ఇవి గ్రహిస్తూ దీని యొక్క జీవిత చక్రము కంప్లీట్ చేసుకుంటూ ఉంటుంది. ఈ నులిపురుగులు మనకు కంటికి కనపడవు. చాలా సన్నగా ఉంటాయి, 0.5 mm ఉంటాయి, మెత్తగా ఉంటాయి, కలర్లెస్గా ఉంటాయి. ఎప్పుడు కూడా భూమిలోనే ఉండి వేరు భాగంలోనే ఉంటాయి కాబట్టి మనకి కంటికి కనపడవు పైనుంచి చూస్తే కూడా. దీని యొక్క జీవిత చరిత్ర ఎట్లా ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాం మనం. నులిపురుగులు ప్రధానంగా 3 విభాగాలుగా మనం విభజించవచ్చు దాని యొక్క ఆహార పద్ధతులు బట్టి. ఒకటి ఎక్టోపారాసైటిక్ నెమటోడ్స్. అంటే ఈ రకమైన నులిపురుగులు భూమిలోనే ఉండి ఓన్లీ తన యొక్క నాలుక ద్వారా, అదే స్టైలెట్ అంటాం, ఆ స్టైలెట్ చాలా సన్నగా ఉంటుంది, సన్నని సూది వలె ఉంటుంది. సో ఇది బయటే ఉంటుంది, ఓన్లీ మొక్క యొక్క వేర్ల దగ్గర డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. దీన్ని ఎక్టోపారాసైటిక్ అంటాం. సహజంగా ఎక్టోపారాసైటిక్ అనేవి పంటకాలము తక్కువ ఉన్న పంటకాలం, అంటే 2 నెలలు కానీ 3 నెలలు కానీ 4 నెలలు కానీ ఎట్ ద మోస్ట్ 3-4 నెలల వరకు, లేకపోతే ఫ్లవర్ క్రాప్స్ క్రైసాంతమం కానీ ఎఫ్లాంకోయిడ్స్ అంటాం, అంటే ఏరియల్ నెమటోడ్స్, ఫులేర్ నెమటోడ్స్ అంటాం. ఈ కోవకు చెందిన నెమటోడ్స్ అన్నమాట. ఇవి ఏంటంటే ఓన్లీ బయటే ఉంటేవి తన యొక్క స్టైలెట్తో మనకి వేరు దగ్గర డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ సెమీ ఎండో పారాసైటిక్ నెమటోడ్స్. అంటే తన యొక్క తల భాగం వరకే వేర్లోకి చొచ్చుకుని మనం మొక్కకు అందించే లవణాలు కానీ ఏదైనా సరే ఇతర పోషకాలు కానీ ఇది తీసుకుంటూ మళ్ళీ ఆ జోన్లో అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఇంకో జోన్ వెతుక్కుంటూ ఉంటుంది. సో ఇది సెమీ ఎండో పారాసైటిక్ అంటాం. నెక్స్ట్ 3వ భాగం వచ్చి ఎండో పారాసైటిక్. ఎండో పారాసైటిక్ అంటే మొత్తం తన యొక్క బాడీ మొత్తం నులిపురుగు ఏదైతే ఉందో ఆ నులిపురుగు మొత్తం కూడా వేరులోకి వెళ్ళిపోయి తన యొక్క జీవిత చక్రం మొత్తం దాంట్లోనే కంప్లీట్ చేసుకుని ఉధృతంగా ఉండేది ఈ ఎండో పారాసైటిక్. సహజ సిద్ధంగా ఇప్పుడు రైతుల్ని కలవరపరుస్తుంది ఎక్కువ కూడా ఈ ఎండో పారాసైటిక్ నెమటోడ్స్. ఎందుకంటే ఇవి లోపలికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద బుడిపిల్లాగా, గాల్స్ లాగా పెద్ద పెద్ద వేరుశనగ కాయల సైజులో వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఈ 3 విభాగాలుగా మీకు చెప్పినట్టు వీటిలో ఎండో పారాసైటిక్కే చాలా ఉధృతంగా ఉండి ఎక్కువ డ్యామేజ్ కలుగు చేస్తూ ఉంటుంది. నులిపురుగు యొక్క జీవిత చక్రము 6 విభాగాలుగా మనం విభజించవచ్చు. దాన్ని ఎగ్, నెక్స్ట్ లార్వల్ స్టేజెస్, 4 లార్వల్ స్టేజెస్ ఉంటాయి. J1, J2, J3, J4 అని చెప్పేసి. తర్వాత మళ్ళీ అడల్ట్ అయిపోయి తర్వాత మళ్ళీ ఎగ్ స్టేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మీకు ఆల్మోస్ట్ ఈ ఎగ్ స్టేజ్లో J1 అంటాం, అంటే జువెనైల్ స్టేజ్ 1. జువెనైల్ స్టేజ్ 1 వరకు గుడ్లోనే ఉంటుంది. అది ఎప్పుడైతే గుడ్లోంచి బయటకు వస్తుందో దాన్ని జువెనైల్ స్టేజ్ 2, అదే మనకి చాలా డేంజరస్ స్టేజ్. ఎందుకంటే ఆ టైంలో అది ఆహారం కోసం బయటకు వచ్చి ఉన్న మట్టిలో తిరుగుతూ అక్కడ ఏదైతే మొక్కలు ఉంటాయో ఆ మొక్కల యొక్క వేర్ల దగ్గరికి వెళ్ళి ఉధృతంగా డ్యామేజ్ చేస్తూ తన యొక్క ఆహారం తీసుకుంటూ ఉంటుంది. ఆ J2 స్టేజ్ తర్వాత J3 జీనస్లు, అంటే కొన్ని విభాగాల్లో దాంట్లో కూడా రకరకాల నెమటోడ్స్ ఉంటాయి. J3 కూడా కొన్ని మొక్కలు ఆశించి డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. J4 వచ్చేసరికి ఏమవుతుందంటే సెక్స్ డిఫరెన్షియేషన్ అవుతుంది, అంటే మగ కానీ ఆడగానే అవుతుంది అన్నమాట. ఆడ అయిపోతే కనుక మళ్ళీ వచ్చి ఏమవుతుందంటే వేరులోకి వెళ్ళిపోతూ ఉంటాయి. మళ్ళీ మేల్ అయితే కనుక బయట ఉండి తన యొక్క జీవిత చక్రం అంతటితో క్లోజ్ చేసుకుంటూ ఉంటుంది. సో మనకి ఈ జీవిత చక్రం తెలిస్తేనే మనం తీసుకునే మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్, అంటే ఏ స్టేజ్లో ఉంది నులిపురుగు, ఏ స్టేజ్లో మనం కంట్రోల్ చేయొచ్చు, ఏ స్టేజ్ నుంచి మనకు మల్టిప్లై చేసుకోకుండా దాన్ని మల్టిప్లై అవ్వకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనే అవగాహన ఉంటుంది. కాబట్టి ఈ యొక్క జీవిత చక్రం కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఇందాక మీకు చెప్పినట్టు ఈ 3 రకాలు ఎక్టోపారాసైటిక్, సెమీ ఎండోపారాసైటిక్, ఎండోపారాసైటిక్ నెమటోడ్స్ తన యొక్క జీవిత చక్రం బట్టి కూడా మనకు ఒక ఐడియా ఉంటుంది. కొన్ని రకాల పారాసైటిక్ నెమటోడ్స్ 1 monthలోనే తన యొక్క జీవిత చక్రం కంప్లీట్ చేసుకుంటుంది. కొన్ని 3 నెలలు కంప్లీట్ చేసుకుంటుంది, కొన్ని 6 నెలలు, కొన్ని సంవత్సరం వరకు కూడా ఉంటాయి. సో మనకి ఈ జీవిత చక్రం తెలుసుకుంటేనే మనం మేనేజ్మెంట్కి ఈజీ అవుతూ ఉంటుందన్నమాట. ఎస్పెషలీ ఈ నులిపురుగులు
ఎక్కువగా ఉధృతం పరచడం గల కారణం ఏంటంటే ఈ నులిపురుగులు మీకు చెప్పినట్టు తన యొక్క నాలుక అంటే స్టైలెట్ ఎప్పుడైతే మొక్కను డ్యామేజ్ చేస్తుందో ఆటోమేటిక్గా ఈ నులిపురుగులతో పాటు ఇతర ఫంగై కానీ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏదైతే భూమిలో ఉందో అవి తొందరగా వచ్చి మొక్కను ఇంకా అటాక్ చేస్తుంటుంది. అందుకని మనము డిసీజ్ కాంప్లెక్స్ అంటాం, నెమటోడ్ కాంప్లెక్స్ అంటాం. ఎందుకంటే నెమటోడ్ ఎలోన్ అంటే అదొక్కటే మొక్కను డ్యామేజ్ చేసేదానికన్నా అది వన్స్ డ్యామేజ్ చేసిన తర్వాత ఇతర వచ్చి ఇంకా మొక్కను వీక్ పరుస్తుంది కాబట్టి దాన్ని కాంప్లెక్స్ అంటాం. అందుకని మీకు జామ్లో విల్టింగ్ కానీ దానిమ్మలో కానీ విల్టింగ్ కానీ ఎక్కువ మనకి విల్టింగ్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ నులిపురుగులు అటాక్ ఉందో ఆటోమేటిక్గా మనకి ఈ విల్టింగ్ కాంప్లెక్స్ వస్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఈ నులిపురుగులు భూమిలో ఉధృతంగా పెరగడం గల రీజన్స్ ఏంటి, కారకాలు. ఈ కారకాలు తెలుసుకుంటే మనం చేసే యాజమాన్య పద్ధతిలో కొంచెం మార్పులు చేసుకుంటే కనుక డెఫినెట్గా ఈ నులిపురుగుల్ని మనం ఉధృతిని తగ్గించవచ్చు. దీనికి తేమ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఇది దాని యొక్క లైఫ్ సైకిల్ తొందరగా కంప్లీట్ చేసుకుని ఇంకెక్కువ ఉధృతంగా డెవలప్ చేస్తూ ఉంటుంది. ఎక్కువ ఉష్ణోగ్రత తట్టుకోలేదు ఇది, అంటే 45 degrees 50 degrees ఉన్నప్పుడు తట్టుకోలేదు. నెక్స్ట్ కంటిన్యూస్గా లవణాలు. ఎప్పుడైతే మొక్కకి మన కంటిన్యూస్గా పోషకాలు ఇచ్చి నీడగా ఉంచి కంటిన్యూస్గా మాయిశ్చర్ ఉందో అట్లాంటప్పుడు కూడా ఈ యొక్క జీవిత చక్రం తొందరగా కంప్లీట్ చేసుకుని ఎక్కువగా ఉధృతి చెందే విధంగా ఉంటుంది. కాబట్టి మనం ఈ కండిషన్స్ని ఈ టెంపరేచర్స్ని కొంచెం మాడ్యులేషన్ అంటే కొంచెం మోడరేట్ చేసుకుంటే కనుక మనము డెఫినెట్గా వీటి యొక్క ఉధృతిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. నిలుపురిల యొక్క డ్యామేజ్ మనకి తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. జనరల్గా రైతు సోదరులు ఏమనుకుంటారంటే ఇది ఏ ఫంజాయో బ్యాక్టీరియా అనుకుంటారు, కానీ ఈ నులిపురుగులు కూడా డ్యామేజ్ చేసిన లక్షణాలు ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి, ఇది ఫంజాయ్ కానీ బ్యాక్టీరియా కానీ. ఈ నులిపురుగులు కలుగు చేసే డ్యామేజ్ లక్షణాలు 2 విభాగాలుగా అనుకోవచ్చు. ఒకటి పై భాగము అంటే మొక్క పై భాగము, సెకండ్ వన్ ఏంటంటే భూమి కిందన అంటే వేరు భాగం. మనకి వేరు పై భాగం వచ్చేసరికి అంటే మొక్క పై భాగం వచ్చేసరికి పసుపు పడిపోవటము, వడలటము అంటే కుషించిపోయినట్టు ఉండటము, స్టంటెడ్ గ్రోత్ అంటాము. నెక్స్ట్ స్పార్స్ ఎల్లోయింగ్, ఒకేసారి మొక్క మొత్తం ఎల్లో అవ్వదు, అంటే పసుపు పడదు, అక్కడక్కడక్కడ పసుపు పడుతూ ఉంటుంది. మీరు ఎంత నీరు పెడుతున్నా ఎన్ని లవణాలు పోషకాలు అన్ని టైంకి ఫెర్టిలైజర్ ఇస్తున్నా కూడా ఆ మొక్క ఎదుగుదల ఉండదు మీకు. ఇవి అన్నీ కూడా నెమటోడ్కి యొక్క లక్షణాలు, అంటే నులిపురుగుల యొక్క లక్షణాలు. మీరు జామ కానీ దానిమ్మ కానీ అరటి కానీ ఏ కూరగాయ పంట చూసుకున్నా కూడా మొక్క పసుపు పడుతుంది, మీరు ఎరువులు వేసినా కూడా, లేకపోతే ఎదుగుదల లేదు, లేకపోతే దానికి కావాల్సిన వాటర్ ఇస్తున్నా కూడా తీసుకున్నట్టు లేదు, ఎండిపోయినట్టు ఉంటుంది, గ్రోత్ లేదంటే కనుక మీరు కంపల్సరీగా చెక్ చేసుకోవాల్సిన ఏంటంటే ఇది నులిపురుగుల యొక్క లక్షణం కూడా ఇది కూడా ఉంటుంది. కాబట్టి నులిపురుగులు అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి మీకు ఒక అవగాహన తెచ్చుకోండి. అదే మీకు చెప్పినట్టు రెండో విభాగము, ఇంకోటి ఏంటంటే వేరు భాగము. వేరు భాగంలో మీకు చెప్పినట్టు ఎండోపారసిటిక్ నెమటోడ్స్, అంటే ఈ రకం నులిపురుగులు ఏం చేస్తాయంటే తన యొక్క బాడీ మొత్తం కూడా వేర్లోకి వెళ్ళిపోతుంది. వేర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే పెద్ద పెద్ద ఉండల్లాగా అవుతాయి, పెద్ద గాల్స్ లాగా ఫామ్ అవుతాయి. సో ఎప్పుడైతే మీకు గాల్స్ ఫామ్ అయిందో దాన్ని నర్సింగ్ సెల్స్ అంటాము. దాని నర్సింగ్ సెల్స్ అంటే దానిలోనే అక్కడెక్కడే లైఫ్ కంప్లీట్ చేసుకుంటూ ఉంటుంది. మళ్ళీ కరెక్ట్గా బయటికి J2 బయటకు వస్తుంది, మళ్ళీ J3 J4 ఉండి మళ్ళీ ఇమ్మీడియట్గా ఫీమేల్ అవ్వగల మళ్ళీ మొత్తం లోపలికి వచ్చేసి దాంట్లోనే లైఫ్ సైకిల్ కంప్లీట్ చేసుకుంటూ పెద్ద ఉండ మాదిరిగా అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైతే మనం మొక్కకి ఇచ్చే ఫెర్టిలైజర్స్ కానీ ఈ వాటర్ కానీ ఏదైతే ఉందో అది వెళ్ళకుండా బ్లాక్ చేసేస్తుంది, పెద్ద పెద్ద ఉండల్లాగా తయారైపోవటం వల్ల. సో ఇది స్పెసిఫిక్గా కనపడే డ్యామేజ్ సిమ్టమ్. ఇది ఉందంటే కనుక మీరు కంపల్సరీగా అనుకోవచ్చు ఇది నులిపురుగుల యొక్క లక్షణాలు. ఆల్మోస్ట్ దుంప పంటలు కానీ కూరగాయ పంటలు కానీ ఏ పంటలైనా సరే వేరు భాగం మాత్రం కంపల్సరీగా చూడండి. వేరు భాగంలో కనుక మీకు గుల్లలు కానీ కాయలు కానీ ఉన్నట్టయితే కనుక అది నులిపురుగుల యొక్క లక్షణం. అయితే ఈ వేరుకాయలతో పాటు మీరు ఇంకోటి కూడా గమనించవచ్చు, ఎస్పెషలీ అరటిలో ఏమవుద్దంటే మీకు చెప్పినట్టు వేరు భాగంలో కాయలు ఏర్పడవు కానీ నల్లగా అక్కడక్కడ గీరినట్టు లేకపోతే కుళ్ళిపోయినట్టు మీకు కనపడుతూ ఉంటుంది, ఎస్పెషలీ అరటిలో. సో ఇట్లా ఉన్నా కూడా అది నులిపురుగుల యొక్క లక్షణం. అట్లా ఉన్నా కూడా నులిపురుగులు మీ పంటని నాశనం చేయడానికి రెడీగా ఉంది, అటాక్ అయిందన్నట్టు మీరు గ్రహించాలి. సో ఈనాటి కార్యక్రమంకి నాకు అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా యొక్క మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.